అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో ఈ క్రమంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు? నాకు అసలు ఫ్రెండ్స్ లేరు స్వప్న గారు. ఆమని గారు ఆఫ్ కోర్స్ మీకు అంటే కొలీగ్. ఇప్పుడు నేను నిజంగా ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను అందరినీ, ఎందుకంటే స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు, అదే అన్యాయం కదా. మ్యారేజ్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. నా కుటుంబీకులు మొత్తం నన్ను బాయిలో కప్పలాగా చేసి పెట్టేశారు. ఇప్పుడు నాకు రేఖ అని నా బెస్ట్ ఫ్రెండ్, అండ్ తను నాకు అనుకోకుండా పరిచయం అయింది, నాకు అమ్మలాగా అన్ని. అండ్ ఇవాళ నుంచి స్వప్న గారు నా బెస్ట్ ఫ్రెండ్. నా కష్టమున్నా నా సుఖమున్నా ఏమున్నా స్వప్న గారు బుర్ర తినేస్తాను నేను హ్యాపీగా. అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు స్వప్న గారు. అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా కొలీగ్స్. భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు. భానుప్రియ హాయ్ బాయ్ అంతే, హాయ్ బాయ్. కాంపిటీషన్ ఉండేది అప్పుడు బాగా, జలసీ కాంపిటీషన్. నేను అసలు ఎప్పుడు ఎవరి మీద జలసీ పడలేదు. మీ మీద ఎవరైనా జలసీ పడి ఉంటారా? అయి ఉండొచ్చు, ఎందుకంటే స్వప్న గారు ఏంది ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏముండి మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే, అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్ ఇన్ యువర్. ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది. అంతే, నేను ఆశతో వచ్చి ప్రయత్నం చేయలేదు. అందరిలాగా అందం ఆకలి కట్టుకుని నేను ఇండస్ట్రీలో అయిపోవాలని నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న పిఎంల పక్కన వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు, ఓహో ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది. అంటే నా పిచ్చి మనసును తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పరిచాడని అనుకుంటానమ్మా. బట్ ఇప్పుడు నౌ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. చక్కగా మీరు నిండుగా కళకళ్ళాడుతూ ఎలా ఎంత బాగున్నారంటే, అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ ఒళ్ళో వచ్చి పడాలి. అంతే కదా. అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండను, కానీ నా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ ఇచ్చామని ఇవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్. అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు స్వప్న గారు. మా మమ్మీని కూడా నేనేం అడగను. ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు. నేను అడగను. ఇప్పుడు అడగరు అసలు. ఎప్పుడు నేను అడగను. నాకు కావాలని ఎవరిని అడగను. పిల్లలు ఏం చదువుతున్నారు? నా బాబు కిరణ్ కాంత్, తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. కరోనా టైంలో 2 years సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ న్యూయార్క్లో ఉన్నాడు. అండ్ నా ముద్దులు కూతురు, నా మమ్మీ, నా ఎవ్రీథింగ్, అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగే. తరుణ్య, తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్ NJIT న్యూజెర్సీ. ఇద్దరు న్యూజెర్సీలో ఉన్నారు. న్యూయార్క్ ఒకళ్ళు, న్యూజెర్సీ ఒకళ్ళు, 1 hour డిస్టెన్స్. మీరు వెళ్తూ వస్తుంటారా? నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ 3 months అక్కడే ఈ దేవుడి నిమిత్తమై బూది గంతముల వరకు నా సాక్షిగా. సో మీరు వాక్యం చెప్తారా? అదే సాక్ష్యం చెప్తారా? ఏమంటారు దాన్ని? సాక్ష్యం చెప్పి, వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు 10 మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ, మోర్ దెన్ ఎనీథింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి. అంటే నాటకం ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు. నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తుని వాడుకున్నారు, దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది. అంటే మనం పేర్లొద్దిగానమ్మా, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈయన సీఎం అవుతాడు, ఈయన పిఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా. తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ వీళ్ళు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ దైవజనుడు ఏమని ఇస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా, అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు. తర్వాత దేవుడు వాక్యం మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు అని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? పాల్ గారి గురించి మీ అభిప్రాయం? కేఏ పాల్ గారిని కలిసారు ఎప్పుడైనా? కేఏ పాల్ గారు కలవటం కాదండి, చాలా వాదన కూడా జరిగింది. వాదనలయ్యా? బికాజ్ నేను సార్తో చాలాసార్లు మాట్లాడాను. కేఏ పాల్ గారు యాక్చువల్లీ నేను దేనికో టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చినా కూడా కలిసాను. ఆయనే పిలిపించారనమాట. పిలిచి దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను ఎమ్మెల్యేని చేస్తాను, ఎంపీని చేస్తాను అది ఇదని వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు. సార్ యు ఆర్ అనాయింటెడ్ పర్సన్. ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దైవజనుడు. కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు కేఏ పాల్ గారు అని అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది, అర్థం కాని విషయం. నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను.
నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయల్ ఉండాలి, నాకు ఒక వాల్యూ రావాలి. కేఏ పాల్ గారు అని అంటే అసలు ఆయన గనక నిజంగా కొన్నిట్లో చిక్కుకొని గనక ఉండుంటే ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడిగా. సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటికి వచ్చారు. పాలిటిక్స్లో కూడాను ఆయన కొద్దిగా తను ఆ గ్రాఫ్ తప్పి వెళ్ళారనేది వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు. ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు. అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన. ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గానో మళ్ళీ ఒక దైవజనుడు గానో లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు, అది కనెక్ట్ విత్ ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటనేది తెలియదు అంటాను. కలిసాను నువ్వు మా పార్టీకి రమ్మని చెప్పని అన్నారు. తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన్నాను, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావని. ఎందుకు అదే అన్నాను, ఎందుకు అవుతానండి అని అన్నాను. ఎందుకు అవుతాను, జయసుధ గారు వెళ్ళారు మొన్న. నేను నీ దృష్టిలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు. అయ్యో బాబాయ్, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇయర్ 2024కి మోస్ట్ కాంట్రవర్షియల్. జీసస్ అంటే ఏంటండి ప్రతి ఒక్కరు, ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు గడిగారు అండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యులు కాళ్ళు గడిగారు. మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా? ఆయన అన్ని చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్ ఉన్న అబ్బాయి ప్రార్థన చేసి బైబుల్ తీసుకున్నాడు. అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు తింటలేదా? అది ఓకే, రాజకీయాలు వేరు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ధర్మ మార్గం, భారతీయ ధర్మం. నాది ధర్మం, మీరెవరు కాదంటానికి? నేను భారతీయురాల్ని. మీ ధర్మం మీది అంటారు. ధర్మం అంటే ఏంటండి? అదే అంటే దేవుడు ఎప్పుడైనా ధర్మము. ఇదిగో చీర కట్టుకున్నాను, భారతీయ సంప్రదాయం. అమెరికాలో కూడా ఇదే కట్టుకుంటా. బొట్టు పెట్టుకున్నా. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కూడా నాకు తెలుసు. మా వారు పర్మిషన్ తీసుకున్నాను. మా వారు ఇంకా ప్రభువు నమ్ముకోలేను కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, బొట్టు లేకపోతే బత చచ్చిపోయింది అలాగా ఎదురాలాగా ఉంటావు నువ్వు బొట్టు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ నేను బొట్టు పెట్టుకోనండి, నేను పర్మిషన్ తీసుకున్నాను. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. నేను వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి. సో తన మనసుని ఎక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి, తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతున్నానండి. చాలామంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి బొట్టు పెట్టుకోకూడదు. ఈరోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తల్లులు, సీఎంగా పోటీ చేసిన వాళ్ళు తల్లులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఏమైనా అడుగుతున్నారా? పోయి ఎవరు అడుగురు మరి? దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం పెద్ద ఇష్యూ అవ్వకూడదు అంటారు. అయితే నేను అంటలేదు, కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన? ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడుతుంది. ఆ గుర్తుకి ప్రతినిధిగా ఈ లోకంలో ఉండే అందం నాకు అక్కర్లేదు. వెనకటంటే కుంకుమ పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ నవనాడులు ఉంటాయి సైంటిఫిక్గా, అది నొక్కినప్పుడు కొన్ని మనకి బాడీలో యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో దేవుడిచ్చే అందము ముందు ఆ సిలువ అందం, ఈ లోకంలో అందము వద్దు అనేది మనకు ఒక ఫెయిత్. సో దానికి విలువను ఇవ్వాలి. నేను చాలా రోజుల వరకు విలువనిస్తూ వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో అభిప్రాయ భేదాలు, మరి నా కుటుంబంలో కూడా నేను చూసుకోవాలి. ఆ ఆత్మ కూడా దేవుని సన్నిధిలో నాకు ప్రశస్తమైనది కాబట్టి భారతీయ విధానానికి నేను నా భర్తకు నేను ఓబే అయ్యాను. సో అయితే మీరు దివ్యవాణి గారు బోల్డ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు అంటే అందరినీ కలుపుకుపోతూ మీ మార్గాన్ని, మీ విశ్వాసాన్ని మీరు అన్వయించుకుని చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ విష్ ఫర్ యువర్ కిడ్స్? నా పిల్లల్ని ఎప్పుడూ స్వప్న గారు మీరు అడగండి, చాటుగా తీసుకెళ్ళైనా నీ మార్కులు ఏంటని నేను అడగను. నేను వాళ్ళని నువ్వేం గోల్ చేస్తావని నేను అడగను. ఇప్పుడు మా బాబు యూఎస్లో ఉన్నాడు. నాన్న నువ్వు ఎలా ఉన్నావు? నేను అడిగేది ఒక్కటే, నీట్నెస్, పరిశుభ్రత. మా అమ్మగారు మాకు అదే నేర్పించారు. శుభ్రంగా స్నానం చేసుకో. నేను మా పాప అదే అంటుంది, ఏంటి మమ్మీ సైలెంట్ కాస్త వైలెంట్ అయిపోతుందా? నా కొడుకు రాగలేదు, ఎందుకంటే ఇల్లంతా అప్పటిదాకా సైలెంట్గా ఉంటుంది. స్వప్న గారు మా అబ్బాయి వచ్చాడంటే కాళ్ళకి చెప్పులేసుకో, సరిగ్గా బ్రష్ చేసావా, టంగ్ క్లీన్ చేసావా, తలకు నూనె పెట్టుకున్నావా, బెడ్షీట్లు సర్దు, ఇదే ఉంటుంది. కానీ నాన్న నీ మార్కులు ఏంటి, నీ జాబ్ ఏంటి, ఇది ఎప్పుడు నేను అడగను. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని మనం నడిపిస్తే పెద్దవాడైనాక కూడా వాడు దాని నుంచి తప్పిపోడు. సో నా టీఆర్ ప్రైస్ వాళ్ళకి ఏం కావాలో ముందే ఆయన ఇస్తాడనేది నా నమ్మకం. అమ్మ ఇద్దరు దే ఫాలో క్రైస్ట్ పిల్లలు, బిలీవర్స్. మా పాప కూడాను అక్కడ వర్షిప్ అంతా చేస్తుంది, మంచిగా దేవునిలో ఉంది. కిరణ్ మగపిల్లోడు కాబట్టి లోపల ఉంటాడు, కొంచెం వాడు ఫ్రెండ్స్ వాడు ఉంటాడు. బట్ నేను ఏది బలవంతం పెట్టాను, ఎందుకంటే నన్ను ఎవరు బలవంతం పెట్టి
సినిమా ఇండస్ట్రీలో నుంచి నేను ప్రత్యేకింపబడ్డాను. సో కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా బలవంతంగా నేను వాళ్ళకి కూడా చెప్పను. లెట్ us breathe. మీరు ఇంత జీవితం చూశారు దివ్యవాణి గారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, మన జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ అమ్మాయిల పట్ల కొన్ని అమ్మాయిలకి వర్కింగ్ కండిషన్స్ బాగా లేవు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే వివాదం అసలు అన్ని చోట్ల వస్తుంది. మీరు ఏమిటంటారు సొల్యూషన్? ఒక ఆడపిల్ల ఏం చేయాలి అలాంటి పరిస్థితులు ఇరుక్కుంటే? ఛాన్సులు రావు, యూ చోజ్ టు వాక్ అవే, నాకు ఛాన్సులు లేకపోతే పోతే పోయాయి అనేసి. సాంగ్ సీక్వెన్సే వెళ్ళిపోయింది మీది, అంత మంచి పాట అది కూడా. ఏం చేయాలంటారు? ఇది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించిందండి. జానీ మాస్టర్ గారి విషయంలో అయితే నేను జానీ మాస్టర్ గారితో తప్పలేదని నేను నమ్ముతున్నాను. తప్పలేదని నమ్ముతున్నాను, 100% నేను నమ్ముతున్నాను. వై? బికాస్ మీరు ప్రోగ్రామ్స్ నుంచి ఆ అమ్మాయి వర్క్ చేస్తూ ఉంది. సో తను ఏదైనా విషయం ఉన్నప్పుడు ఇమీడియట్గా దానికి స్పందించినప్పుడు అది రియాలిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక చేదు అనుభవం అయింది, ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను, దట్ ఈస్ మై రియాలిటీ. నువ్వు కొంత జర్నీ చేసి మాస్టర్గా నేను వాడుకొని అంతా అయిపోయినాక అది ఏంటంటే ఒక కక్ష సాధింపు అనేది నాకు అనిపించింది. మేబీ అది నా అభిప్రాయం రైటో తప్పో నాకు తెలియదు. మాస్టర్ గారు ఇప్పుడు బయటకు వచ్చారు, నెక్స్ట్ ఏదో న్యూస్ అంతే అంటారు. సో అంటే కానీ బట్ ద ఇష్యూ ఇస్ కంటిన్యూయింగ్ కదా. అంటే ఇక్కడ మాస్టర్ గారి విషయంలో, జానీ మాస్టర్ విషయంలో కాకపోవచ్చు, బట్ మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసారు, మలయాళ ఇండస్ట్రీ చూసారు, మీరు కూడా చూసారు, తమిళ ఇండస్ట్రీ చూసారు. సో వాట్ ఈస్ అ సొల్యూషన్ అంటారు? ఏమండి, తప్పదండి. అనాది నుంచి కూడాను ఆడది అంటే ఇక అది ఒక పరిస్థితులు, ప్రభావాలు ఎదుర్కొనే పరిస్థితులు ప్రతి చోట ఉంటాయి. అది మనకి మనం నిర్ణయించుకోవాలంటారా? అంటే తప్పదు, వీ హ్యావ్ టు ఫైట్. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అవకాశాలు ఇప్పుడు మనం బాపు గారిది చెప్పుకున్నాం కదా, 100%. మొన్న ఒక న్యూస్లో తండ్రి చెప్తా ఉన్నాడు, చిన్న పాపని వాళ్ళు చేసిన ఒక అత్యాచారం చేసిన విధానం మనం చూస్తూ ఉంటే, మెడిసిన్ చదువుకుంటుంది ఆ పాప. మనం ఏమైపోయింది అమ్మాయి న్యూస్ అండి, కోల్కతాలో ఎంత ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అసలు భయం వేసిపోయి ఆ న్యూస్ వినటానికి ఏంటి అని ఇంతవరకు ఏమైపోయింది ఆ మిస్టరీ అండి. ఆ తర్వాత వేరే న్యూస్ వస్తుంది, వేరే దానికి వెళ్ళిపోతున్నారు. ఛానల్స్ కూడా ఏది కొత్తదంటే దానిని కెలికిన వాడు ఎవడు ఇప్పుడు? దాని గురించి న్యూస్ ఎక్కడ? మనిషి జీవితం చాలా చిన్న జీవితం, సగం నిద్రకి, సగం తిండికి, సగం బాధలకి, సగం కష్టాలకి, సగం మనకు అసలు తెలిసి తెలియని వయసులో అయిపోతుంది. ఆ మధ్య ఉన్న షార్ట్ పీరియడే వాట్ మెసేజ్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఇంత చక్కగా మాట్లాడచ్చు, విత్ ఇన్ డౌన్స్ నేను ఫాల్ డౌన్ అయిపోవచ్చు, కానీ లేవాలి, మనమే గాయగలం, మనం గురి కలగాలి. ఓ ఇది తప్పు చేశానా, ఇది ఇందులో ఉండాలి, గాడ్ థ్యాంక్, నన్ను బ్రతికిచ్చావు కదా, రేపు ఒక రోజు నాకు ఇస్తున్నావు కదా, ఒక్క అవకాశం ప్లీజ్ నువ్వు నాతో ఉండి మళ్ళీ పరిగెత్తాలి. సో అలా ఎక్కడున్నా కూడా సమస్యలు తప్పవు. నవే డేస్ ఏంటంటే అవకాశానికి ఉపయోగించుకుంటున్నారు. నన్ను అడిగితే ఆడదానికి ఇష్టం లేకుండా ఏది జరగదు స్వప్న గారు. సో ఆడదానికి ఐ థింక్ విమెన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్సెల్వ్స్. 100% వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు నా భర్త నా పక్కన ఉన్నా కూడా నా ఇష్టం లేకుండా నా శరీరాన్ని తాకలేదు అనేది నిజం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక కుటుంబీకులుగా నాకు ఇష్టం లేదంటే నన్ను ముట్టుకోవడానికి కూడా వాళ్ళ ధైర్యం, మన ఎక్స్ప్రెషన్సే వాళ్ళకి అర్థమైపోతాయి. సో అలాంటిది ఎవరు కాళ్ళు చేతులు కట్టేసి అయ్యో ఒక్కొక్క చోట రేపులు అవన్నీ జరుగుతాయి, కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా నేను మాట్లాడుతున్నాను. సో మీరు అనేది ఏంటంటే ఎక్కడికక్కడ నిలదొక్కుకోవడం, వాళ్ళ చాయిస్ నిర్దిష్టంగా బ్లాక్ ఆర్ వైట్ అంతే. బాధపడుకు, ఇది కాకపోతే ఇంకో అవకాశం ఇస్తాడు. నీ అవకాశానికి ఒకలాగా, అవకాశం పోయినాక ఒకలాగా మాట్లాడి వాళ్ళని నిందించటం ఎందుకు? కష్టపడు. లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే నువ్వు అడ్డదారిలో పోవాలి. లగ్జరీ లైఫ్ వద్దు, చద్దరం తినైనా నేను బతుకుతారనుకుంటే నీతి నియమాలతో బతుకు. దానికి దీనికి కంపారిజన్ ఎందుకండి? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, టీడీపీలోంచి నేను బయటకు వచ్చాను, ఒక 100 మంది ఎమ్మెల్యేలు నాకు కాల్ చేసి ఉంటారు, అమ్మ నువ్వు కష్టకాలంలో నిలబడ్డావు 26 సీట్లు ఉన్నప్పుడని. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు అసెంబ్లీలో నా గుండె జగనన్న అంటుంది అని అంది. ఈరోజు బాబు గారు నా అనని మాటలు లేవు. ఈరోజు ఆమెకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, దానిని చూపించి నా దగ్గర బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఆ కలర్ రావట్లేదే. ఆయనంటే అభిమానం ఉన్నా కూడాను, ఇరు రాష్ట్రాలకి నువ్వు ఉపయోగపడతావు అమ్మన్నా కూడాను, ఆ కింద ఉన్న అడ్డుగోడల్ని తట్టుకొని అపాయింట్మెంట్ ఎరగడానికి నాకు ఆత్మాభిమానం చంపుకోలేము. బట్ నా క్యారెక్టర్ నిలిచింది. ఇప్పటికీ కూడాను బాబు గారిని నేను విష్ చేయడానికి కూడా నాకు అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు. కానీ ఏమంటున్నారో తెలుసా,
దివ్యవాణి కక్కుర్తి పడలేదు, రాజనీతి పాటించింది. చాలా అది నాకు, నేను పెద్ద లీడర్ నా వాళ్ళు అక్కడ నేను లీడర్ అయిపోయాను. ఆ రోజు నేను కక్కుర్తి పడి అవకాశం పడి అక్కడికి వెళ్ళుంటే, జగన్ గారి పార్టీకి వెళ్ళుంటే నా ప్రార్థన వ్యర్థమైపోయేది. ఈరోజు మోడీ గారిని ఆ రోజు ధర్మ పోరాటంలో ఏం మాట్లాడారు బాబు గారు? ఆ విమర్శలు నేను తెచ్చుకోకూడదని బీజేపీలకు నాకు అవకాశాలు వచ్చి మాట్లాడినా కూడాను నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఈరోజు వాళ్ళు ఒకటే అయిపోయారు. కానీ వాళ్ళందరి ముందు నేను చిన్నదానిని, పెద్ద పోస్టులు నాకు లేకపోయినా నా ఆత్మాభిమానికి నేను ఆన్సర్ చెప్పుకున్నాను. అదే ఇండస్ట్రీ అయినా, అదే కుటుంబం అయినా, అదే నీ బస్సు ప్రయాణం అయినా, అదే నువ్వు అంట్లు దొంగకున్నా, అంతే కదమ్మా. సూపర్. మనం ఏంటో మనం తెలుసుకుని బలంగా ముందు మనం బలపడాలి లోపల, ఆ తర్వాత పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆ శక్తియుక్తులు వస్తాయి.